ఆనాడు ఉన్నటువంటి ఎండిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చేసారు అధ్యక్ష. ఇటువంటి జ్యూస్ లేదా నో జ్యూస్ సర్టిఫికేట్ ఇచ్చేసారు అధ్యక్ష. దీని మీద తప్పకుండా దీని మీద కూడా విచారణ చేస్తాం. తర్వాత ఇదైన తర్వాత మళ్ళీ కొత్త టెండర్లు పిలిచారు అధ్యక్ష. ఆ కొత్త టెండర్ల ప్రకారం అనుపమ, ప్రతిమ అనే కంపెనీ, జీసీకేసీ అనే 2 కంపెనీలు అధ్యక్ష. వాళ్ళు కూడా ఫస్ట్ ప్యాకేజ్ కింద 533 కోట్లు, రెండో ప్యాకేజ్ లో 692 కోట్లు, మూడో ప్యాకేజ్ లో 306 కోట్లు, అంటే 1531 కోట్లు కట్టాల్సింది వాళ్ళ ఎన్ని కూడా కట్టకుండా లీజ్ పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత 228 కోట్లు మాత్రం ఇప్పుడు బకాయి పడ్డారు అధ్యక్ష. ఇన్స్టాల్మెంట్స్ రూపాయలు కానీ స్టాంప్ డ్యూటీ మీద కానీ 228 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళు బాకీ పడటం జరిగింది. వీళ్ళు చేసినటువంటి వీటి వల్ల అనేక కేసులు కూడా పడినాయి, అనేక వాళ్ళ మీద ఫైన్స్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ఇప్పుడు సమగ్రంగా సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసులు నడుస్తున్నాయి. మనం కూడా దాని మీద కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతోంది. దీనికోసం కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఎంత వీళ్ళు చేశారనే దానికోసం ఇప్పుడు ఎన్ఆర్ఎస్ అండ్ ఏపీ శాఖ ద్వారా శాటిలైట్ ఇమేజెస్ తెప్పించుకుని వీళ్ళు ఎంత చేశారు, ఎంత ఇది జరిగిందని అదంతా కూడా జరుగుతుంది అధ్యక్ష. త్వరలోనే అవన్నీ కూడా బయటికి తీసుకున్న తర్వాత వాళ్ళ మీద సమగ్రంగా దీని మీద విచారణ కూడా జరుగుతోంది. సీరియస్ గా దీని అయితే చాలా సీరియస్ గా మనం కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఇసుక ఇబ్బంది రాకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014-19లో కూడా ఉచితంగా ఇసుక ఇచ్చాం అధ్యక్ష. మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచితంగా ఇసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకుని మొన్న జూలై 8వ తారీఖు నుంచి ఉచితంగా ఇసుకిస్తున్నాం అధ్యక్ష. ఇది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అవైలబిలిటీ కూడా మనకి మాన్సూన్ సీజన్ వచ్చింది. మాన్సూన్ లో ఏంటంటే ఎన్జిటి దీని ప్రకారం రీచెస్ లో శాండ్ ఇప్పుడు తీయకూడదు అధ్యక్ష. మన స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. స్టాక్ పాయింట్స్ వచ్చి ఇప్పుడు స్టాక్ యార్డ్స్ లో 82 స్టాక్ యార్డ్స్ ఏర్పాటు చేశాం. అక్కడి నుంచి 43 లక్షల శాండ్ అవైలబిలిటీ చేశాం. ఈ 3 నెలలకి మనకి కావాల్సింది సుమారుగా 1 కోటి టన్నులు మన రిక్వైర్మెంట్ ఉంటుంది అధ్యక్ష. ఆ 1 కోటి టన్నుల నిమిత్తం 43 లక్షలు ఏదైతే ఇప్పుడు స్టాక్ పాయింట్స్ లో ఉన్నటువంటి అవైలబిలిటీ కాకుండా మనకి డీసిల్టేషన్ ద్వారా ఒక 70 లక్షల టన్నులు తీయాలని మనం పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఇది 1 కోటి టన్నులు మనం రెడీగా చేసుకున్నాం. అక్టోబర్ నుంచి అయితే పూర్తిగా అన్ని రీచెస్ తీస్తాం. ఇక్కడ కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్స్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటాం. ఖచ్చితంగా మన ఏం ఏంటంటే ఎవరు వచ్చినా సరే అక్కడ వాళ్ళు ఉచితంగా ఇసుక తీసుకెళ్లడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే గత ప్రభుత్వంలో చేసిన అన్యాయం చేసినటువంటి ప్రతిమ గాని, జేసీకేసీ గాని, ఈ జేపీ సంస్థలు గాని ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని కఠినమైనటువంటి దాని మీద ఎంక్వైరీలు చేసి ఫిక్స్ చేస్తామని కూడా తెలియజేస్తాం.